పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటి సార్ చెప్పండి? నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నౌన్స్. లెట్స్ గో ఫర్ నౌన్స్. ఈ రోజు క్లాస్ లో నౌన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ నౌన్స్ ఏంటి, నౌన్స్ అండ్ కేసెస్ ఏంటి, నౌన్స్ అండ్ నంబర్ ఏంటి, నౌన్స్ అండ్ అపోజిషన్ అంటే ఏంటి, దీంట్లో ఉన్న డెప్త్ అంతా చెప్తాను. ఓకేనా? గ్రామర్ మొత్తానికి బేస్ నౌన్, ప్రొనౌన్ అండి. ఈ రెండు మీకు పర్ఫెక్ట్ గా వస్తే మిగతా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నిజానికి బట్టి మీరు ఉఫ్ అని ఊదు పడేయచ్చు. ఏ రెండు వస్తాయి? నౌన్, ప్రొనౌన్. ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో సబ్జెక్ట్ అయ్యి అధికారం కలిగినవి ఏమవుతాయి? నౌన్ లేదా ప్రొనౌన్. సో క్లాస్ అంతా ఇప్పుడు దేని మీద? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఇవ్వండి నౌన్. వాట్ ఈస్ ఏ నౌన్? విరాట్, రాధా, ఇండియా, హైదరాబాద్, లయన్, డాగ్, మొబైల్, పెన్. ఏంటివి? ఇవన్నీ ఏంటంటే నేమింగ్. సో ఎవ్రీ నేమింగ్ వర్డ్ ఈజ్ ఈ ప్రపంచం మీరు ఏ నేమ్ అయినా తీసుకురండి, దాన్ని ఏమంటాడు? ఎగ్జామ్ లో ఈజీగా అడుగుతున్న పెట్టండి. లెవెల్స్ ఉంటాయి చూడండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారంటే చూడండి ఒకసారి. అక్బర్ వాస్ ఏ బ్రేవ్ కింగ్ అని అనుకున్నాం. అక్బర్ వాస్ ఏ బ్రేవ్ కింగ్. అక్బర్ కింగ్ రెండు అండర్లైన్ చేస్తాడు. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్. ఆన్సర్ చెప్పాలి. నౌన్. అక్బర్ అనేది ఏంటంటే నౌన్. మరి కింగ్ కూడా నౌన్. దీన్ని నేను ఏమని పిలుస్తానంటే ఐడెంటిఫికేషన్ అని పిలుస్తాను. ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ సక్సెస్ అవుతారు. ఎప్పుడుతాడు? టైం. ఇప్పుడు చెప్పు, అక్బర్ ఏ నౌన్? సూపర్. ఏ నౌన్? ప్రొనౌన్. టు బికమ్ ఏ టీచర్. రిపీట్ చేస్తున్నా, ఎనీ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ అని తీసుకోండి, ఎవడుతాడు? ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అంటే గుర్తుపట్టడం. నౌన్స్ గుర్తుపట్టు.